నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని రైతు బజార్ వద్ద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నిధులతో 13.28 లక్షల వ్యయంతో నిర్మించిన ఆధునిక టాయిలెట్లను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సౌకర్యమే తమ ప్రాధాన్యమని, ప్రతి వార్డులో పరిశుభ్రత, పారిశుధ్యం కల్పించడానికి మరింత కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పురపాలక సంఘంలో పనిచేసిన పారిశుధ్య కార్మికులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా శానిటైజేషన్ కిట్లు పంపిణీ చేశారు. పట్టణం బాగా అభివృద్ధి చెందినప్పటికీ పారిశుధ్య కార్మికుల సంఖ్యను గత పాలకులు పెంచలేదని విమర్శిస్తూ పట్టణ విస్తరణకు తగ్గట్టుగా పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచి పని భారాన్ని తగ్గించడానికి కృషి చేస్తానని కార్మికులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనూష, పట్టణ అధ్యక్షుడు దావ మల్లేశ్వరరావు, చెదలవాడ కొండయ్య, షేక్ రఫీ, మోషే, కల్లూరి శైలజ, పువ్వాడి మౌనిక, గడ్డమాల కొండయ్య, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాగా జరుపుకోవడానికి కూడా కారణం మీ అందరూ కూడా తెలుసు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెలలో 3వ శనివారం ఈ పారిశుద్ధ్యం మీద ఆయనే స్వయంగా ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్తా ఉన్నాడంటే రాష్ట్రంలో పారిశుద్ధ్యం మీద, అలాగే మనం ఉండే పరిసర ప్రాంతాలు శుభ్రం చేయాలని చెప్పి ఆయన ఒక యజ్ఞంగా తీసుకొని దీన్ని ప్రతి నెల 3వ శనివారం కార్యక్రమం జరుపుతూ ఉన్నాడు. మనం కూడా పట్టణ సుందరీకరణలో భాగంగా ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా బాగా బిజినెస్ సెంటరు. ఈ సెంటర్లో మహిళలు, ఎవరైనా వృద్ధులు టాయిలెట్స్ పోవాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. నేను ఎమ్మెల్యే గెలవగానే ఇక్కడ ఏదో షాపింగ్ కాంప్లెక్స్ పక్క ఒక ప్లేస్ చూసాం, అక్కడ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే ఈ ప్లేస్ని ఐడెంటిఫై చేసి ఈ ప్రాంతంలో లేడీస్కి, జెంట్స్కి సపరేట్ టాయిలెట్స్ కూడా కట్టడం జరిగింది. దీనిలో చిన్న చిన్న వాళ్ళు బడ్డీ షాపులకి కొద్దిగా ఇబ్బంది కలిగితే కలగకుండా తప్పకుండా వాళ్ళందరికీ కూడా స్మార్ట్ బజార్ కందుకూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మున్సిపాలిటీలు ఎవరైతే భృతి కోల్పోయారో షాపులు పెట్టుకొని వాళ్ళందరికీ కూడా మేడం గారు నేను ఆలోచిస్తా ఉన్నా, ఏ ప్లేస్ అయితే వాళ్ళకి బాగు చేయవచ్చో వాళ్ళ ఫ్యామిలీస్ని అని చెప్పి ఆలోచనలో ఉందో మాకు కంపల్సరీగా స్మార్ట్ బజార్లు ఏదో ఒక ప్లేస్లో పెట్టి ఎవరైతే షాపులు రిమూవ్ చేస్తాం ఈ రోడ్డు వైండింగ్ కార్యక్రమంలో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి సందర్భంగా హామీ ఇస్తూ, అలాగే మున్సిపల్ వర్కర్స్ కూడా మున్సిపాలిటీ లిమిట్స్ పెరిగిపోయి ఎప్పుడో పాత గవర్నమెంట్లో కానీ అంత ముందు కానీ ఎవరు కూడా మున్సిపల్ ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వాళ్ళని పెంచాలని చెప్పి ఆలోచన గత పాలకులకు లేదు. కంపల్సరిగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడం గారు కూడా కంపల్సరిగా అవసరం ఉందని చెప్పి ఇద్దరం మాట్లాడుకుని ఆల్రెడీ గవర్నమెంట్ కూడా ఆ ఫైల్ ప్రపోజల్ కూడా పంపించాం. త్వరలో దాన్ని అప్రూవ్ చేసి మీకు కూడా మీ పని భారాన్ని తగ్గిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా హామీ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వంలో చాలా పనులు ఉంటాయి కాబట్టి వీటన్నిటిలో ఇది కూడా ప్రాసెస్లో వర్క్ కంపల్సరిగా నేను దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చేసి మీ అందరూ కూడా పని భారాన్ని తగ్గించేదానికి తప్పకుండా సహాయం చేస్తాను. ఈ లోపు చిన్న చిన్నవి ఉన్నా కూడా దాని గురించి మీరు బయట మాట్లాడేదానికంటే కూడా మేడం గారు కూడా పాజిటివ్గా తీసుకొని పనిచేస్తుంది కాబట్టి మీరు కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, అలాగే ఈ టాయిలెట్స్ను కూడా ఇక్కడ ఉండే వ్యాపార సోదరులు కూడా మీరు కూడా ఇక్కడ మీ బిజినెస్ సెంటర్కి వచ్చే పబ్లిక్ని కూడా అవేర్నెస్ తీసుకొచ్చి టాయిలెట్స్ ఉన్నాయని చెప్పి మీరు కూడా అందరికీ కూడా చెప్పాలని చెప్పి వ్యాపార సోదరులకు కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటున్నామంటే మనం పరిసర ప్రాంతాలు బాగుంటే బిజినెస్ కూడా పెరుగుద్ది. మీరు దాన్ని మనసులో పెట్టుకొని మీరు కూడా వచ్చిన క్లయింట్స్కి మొత్తాన్ని ఎవరైతే వస్తారో పబ్లిక్ మీరు అందరికి కూడా వాళ్ళందరూ కూడా వీటి మీద ఒక అవేర్నెస్ లాగా తీసుకొచ్చి మీరు కూడా వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి ఇక్కడ ఉండే వ్యాపార సోదరులను కూడా కోరుకుంటున్నాను.